అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఉద్యమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ కూడా తానుగా రాజీనామా చేస్తా అని చెప్పి ముందుకు రాలేదు. ఇంకా అంతకంతకు దేశంలో అందస్తు పెరుగుతుంది. బంగ్లాదేశ్, నేపాల్, అలాగే శ్రీలంక, ఈ దేశాల్లో ఏ విధంగా అయితే ఇటు అందస్తు యువత రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు ఉధృతం చేశారో, సో అదే తరహాలో ఢిల్లీలో కూడా పరిస్థితులు తయారయ్యే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక కూడా ఉన్న నేపథ్యంలో ఇటు ఎక్కడికక్కడ మెట్రో స్టేషన్లను మూసివేయడం, ఆంక్షలను కొనసాగించడం, ఎక్కడ రోడ్లను మూసివేయడం, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, ఈ విధంగా 6 రోజులుగా ఢిల్లీలో ఆంక్షలు అమలవుతున్నాయి సెంట్రల్ ఢిల్లీ పార్లమెంట్ పరిసరాల్లో. సో వీటన్నిటికీ చర్చలతో ఈ రోజు చర్చలకు ముందే మరి కాసేపట్లో చర్చలు జరగాల్సి ఉంది. సో ఆ చర్చలకు ముందే ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా ఇక జంతర్ మంతర్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించే అవకాశం ఉంది. అయితే ఇది ఇక్కడితో అయిపోతుందా? ఇప్పుడు ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ తో మొదలైంది. నెక్స్ట్ వివిధ మంత్రిత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిని కూడా యువత తరఫున మేము ప్రశ్నిస్తామని చెప్పి బీజేపీ చెప్తోంది. సో దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణను కూడా బీజేపీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సో తాత్కాలికంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి, సో వాళ్ళ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో ఇప్పుడు ఇక బీజేపీ తమ ఆందోళన విరమించే అవకాశం ఉంది. ఇది ఒక భారీ విజయంగా బీజేపీ ప్రతినిధులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా కాసేపట్లో 3:30 గంటలకి కాన్స్టిట్యూషన్ సభ లో చర్చల సందర్భంగా ఈ విషయాన్ని బీజేపీ ప్రతినిధులకి తెలిపిన తర్వాత ముఖ్యంగా ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళకి పరిహారం విషయంలో ఎంత పరిహారం ఇవ్వబోతున్నారు, ఎప్పటి వరకు దాన్ని సెటిల్ చేయబోతున్నారో, అలాగే విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ అంశంతో పాటుగా ఇటు కేసులు విద్యార్థులపైన ఈ జూలై 20వ తేదీన చలో పార్లమెంట్ ర్యాలీ సందర్భంగా పెట్టిన కేసుల్ని కూడా ఎత్తివేయాలన్న డిమాండ్ చేస్తున్నారు బీజేపీ ప్రతినిధులు. సో వీటికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన ప్రకటన మరి కాసేపట్లో జితేంద్ర సింగ్ అలాగే జేపీ నడ్డా ఇరువురు కూడా చేయబోతున్నారు. కానీ దేశ చరిత్రలో ముఖ్యంగా గతంలో రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులు, యువత విషయంలో ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మార్పులు, ఈ పేపర్ లీకులకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న విషయంలో మరొకసారి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం జరిగింది. సో ఖచ్చితంగా కేంద్రం ముఖ్యంగా ప్రజలు అలాగే దేశం ముఖ్యం అన్న నినాదంతో ముందుకెళ్తుంది, నేషన్ ఫస్ట్ అన్న నినాదంతో ముందుకెళ్తుంది. దేశంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని అణిచివేసే విధంగా, అందస్తు పెరిగే విధంగా కాకుండా ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లకు అనుగుణంగా ఇటు రైతులు కానీ ఇప్పుడు విద్యార్థులు కానీ ఖచ్చితంగా అది సమంజసమైన డిమాండ్, న్యాయమైన డిమాండ్ అయినప్పుడు ప్రభుత్వం దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇటు బీజేపీ ప్రజలతో చర్చలు జరపడం కానీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడం కానీ ఖచ్చితంగా ఇది ఒక కీలక పరిణామంగా చూడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది కాబట్టి లీక్ అయిన పరీక్షను మళ్ళీ నిర్వహించి ఫలితాలు సమయానికి అనుగుణంగా ఒక 1 వీక్ మాత్రమే లేట్ అయింది. దానికి అనుగుణంగా ఫలితాలను వెల్లడించి మళ్ళీ కౌన్సిలింగ్ నిర్వహించడం ఇవన్నీ కూడా చేస్తుంది. అలాగే ఇప్పుడు విద్యార్థులతో చర్చలు జరపడం కానీ వాళ్ళ హామీలు, వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం కానీ ఖచ్చితంగా యువత అలాగే విద్యార్థుల వెంట కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి, ఒక మెసేజ్ ఇవ్వడానికి ఉద్దేశంలో భాగంగానే ఈ కీలక చర్యగా మనం భావించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ముఖ్యంగా ఈ బిల్లు ఏవైతే పబ్లిక్ ఎగ్జామ్స్ కి సంబంధించిన లీకేజ్ ని కట్టడి చేసేందుకు తీసుకొచ్చిన బిల్లులో కూడా చాలా కీలక అంశాలను పొందుపరచడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ బిల్లులో ప్రధానంగా 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష, 10 కోట్ల వరకు కూడా ఇటు జరిమానాలు, ఈ విధంగా చాలా అంశాలని ఈ డ్రాఫ్ట్ బిల్లులో పొందుపరచడం జరిగింది. వీటికి సంబంధించి ముఖ్యంగా రేపు పార్లమెంట్ సెలవు, ఎల్లుండి సోమవారం రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. సో పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును పెట్టి ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఇటు విపక్షాలను కూడా వారి ఆందోళన కొనసాగించడానికి అవకాశం ఉండదు. సో ఖచ్చితంగా ఈ విషయంలో విపక్షాలు కూడా ఇంతవరకు తీసుకురావడానికి, వ్యవహారం రావడానికి ఎందుకు ప్రభుత్వం ముందస్తుగానే చర్యలు తీసుకోలేదు అన్న విషయాలకు సంబంధించి చర్చలో భాగంగా అనేక అంశాలని ఇటు కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదలు ఎన్టీఏలో పూర్తి స్థాయి సంస్కరణలు, అలాగే ఉద్యోగుల తొలగింపు, ఇప్పటి వరకు ఈ పేపర్ లీకేజ్ కేసులో 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది సిబిఐ.